హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. సో నేను మీ అడ్వకేట్ ఆదిత్య మల్లెల, ఇమ్మిగ్రేషన్ లా కన్సల్టెంట్, EB5 వీసా ఎక్స్పర్ట్. సో ఇప్పుడున్న సినారియోలో ఎవరికైనా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అంటే ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకొని యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి EB5 ఇన్వెస్టర్ వీసాని ఆప్ట్ చేయొచ్చు డెఫినెట్గా. సో EB5 ఇన్వెస్టర్ వీసాని ఎవరైతే ఆప్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఏంటి, అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా గ్రీన్ కార్డ్ రావడానికి అనేది వాళ్ళకి క్లారిటీ వస్తే, వాళ్ళకి ఏ ఆప్షన్స్ లేవు ఇదే ఒక ఆప్షనే ఉంది అంటే వాళ్ళకి వాళ్ళ మనీ ఎలా, వాళ్ళ ప్రొఫైల్ పరంగా, మనీ పరంగా, వాళ్ళకున్న రిసోర్సెస్ పరంగా వాళ్ళు EB5 ఇన్వెస్టర్ వీసాకి ఎలా క్వాలిఫై అవుతారు, ఎలా ఈ పరిధిలోకి వాళ్ళ అప్లికేషన్ తెచ్చుకోవచ్చు అనేది మనం హెల్ప్ చేస్తున్నాం చాలా మందికి మల్లెల గ్లోబల్ తరఫున. సో ఇప్పటికే చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మనం ఈ EB5 ఇన్వెస్టర్ వీసా గురించి మనం యూట్యూబ్లో చేయటం జరిగింది. సో ఎవరైతే EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి, నేను యూఎస్లో మ్యాండేటరీగా సెటిల్ అవ్వాలి, యూఎస్లో సెటిల్ అవుతాను నా డ్రీమ్ అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మార్గం ఓపెన్గా ఉంది. సో EB5 ఇన్వెస్టర్ వీసాలో గ్రీన్ కార్డ్ రావటం అనేది స్టిల్ కరెంట్ వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా కరెంట్లో ఉందన్నమాట. సో అందువల్ల త్వరగా ఫాస్ట్గా మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఎవరైతే $800,000 వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ $800,000 లిక్విడేట్ చేసి నేను ఇన్వెస్ట్ చేయగలను, ప్లస్ $800,000 మళ్ళీ మనకి వెనక్కి వస్తున్నాయి మన గ్రీన్ కార్డ్తో పాటు అనేది క్లియర్ కట్గా నమ్ముతారో వాళ్ళకి EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా సోర్స్ ఆఫ్ ఫండ్స్ లిక్విడేట్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది జరిగింది. సో మన EB5 ఇన్వెస్టర్ వీసా గురించి మాట్లాడగానే ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే మన దగ్గర ఏమేమి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, అవి ఎలా క్వాలిఫై అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము డెఫినెట్గా నా అడ్వసీ మల్లెల గ్లోబల్ ఒక అడ్వసీ స్కిల్స్తో పాటు US అటార్నీ యొక్క స్కిల్స్ కూడా యూజ్ చేసుకొని మీరు ఫైలింగ్ ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్ళాలి. సో ఫైలింగ్ ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్ళినప్పుడు మనకి నిజంగా మన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళచ్చు, మన సోర్స్ ఆఫ్ ఫండ్స్ని ఎలా డాక్యుమెంట్ చేసుకొని క్వాలిఫై చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సబ్జెక్ట్ EB5 ఇన్వెస్టర్ వీసా సబ్జెక్ట్ అనేది చాలా టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి, ఒక వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఇంతకుముందు చూసిన వీడియోస్ కూడా క్లీన్గా అందరు చూసి ఫాలో అవ్వండి అని చెప్పి నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నాను. అలానే దీని మీద నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద సిరీస్ చేస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీద చేయటం జరిగింది, ఐడెంటిఫికేషన్ మీద చేయటం జరిగింది. అలానే ఈ వీడియోలో మనం ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ లిక్విడేషన్ ఆఫ్ ప్రాపర్టీ మనీ అనేది మనం చూద్దాం. అయితే మనకేంటి అంటే ఎవరి దగ్గర ప్రాపర్టీ నుంచి సోర్స్ ఆఫ్ ఫండ్స్ లిక్విడేట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఆ ప్రాపర్టీ నుంచి లిక్విడేట్ చేసిన సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవటం అయితే జరిగింది. అయితే క్వాలిఫై అవుతున్నాయి కాబట్టి దాన్ని ఎలా లిక్విడేట్ చేయాలి అంటే మనము లెట్స్ సే మన దగ్గర ఒక 10 crores ప్రాపర్టీ ఉందనుకోండి, దాని గవర్నమెంట్ వాల్యూ చూసుకుంటే అది ఒక 2 crores 3 crores 4 crores మాత్రమే ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలి అంటే మన ప్రాపర్టీ మార్కెట్లో 10 crores ఉంటే దాన్ని 9.8 crores మనం అమ్మినా పర్లేదు, కానీ వైట్ ఇచ్చే బయ్యర్ కోసం మనం చూసుకోవాలి. డెఫినెట్గా వైట్ ఇచ్చే బయ్యర్ ఎప్పుడైతే మనకు దొరుకుతాడో అట్లీస్ట్ 70 to 100% వైట్ ఇచ్చే బయ్యర్ చూసుకున్నప్పుడు మన సోర్స్ ఆఫ్ మనీ ఏదైతే ఈ ప్రాపర్టీ నుంచి లిక్విడేట్ చేస్తున్నామో ఆ మనీ మొత్తం మన EB5 సోర్స్ ఆఫ్ ఫండ్కి క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపర్టీ మనకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, మనం కొనుక్కుందా అంటే మనం సెల్ఫ్ ఎక్వైర్ ద్వారా సమకూర్చుకుందా, లేకపోతే మనకి యాన్సెస్ట్రల్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, వెల్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఏ విధంగా వచ్చింది అనేది ఈ ప్రాపర్టీ అనేది కూడా మనం ప్రాపర్టీకి ఉన్న డాక్యుమెంటేషన్ ద్వారా జస్టిఫై చేయాలి. సో నెక్స్ట్ లిక్విడేషన్ ప్రాసెస్లో లెట్స్ సే 10 crores ఉన్న ప్రాపర్టీ ఎవరో
మనకి మంచి వైట్ ఇచ్చే బయర్ దొరికితే 10 crores వైట్ ఇచ్చి మనకి లిక్విడేట్ చేస్తున్నారు అనుకోండి, మనకి $800,000 అంటే 8 crores అని అనుకుందాం, అంటే లెస్ దెన్ 8 crores ఉంటుంది. ఈ మనీ మనకి తిరిగి కూడా వెనక్కి వస్తుంది కాబట్టి ఈ 8 crores మనీని ఈ ప్రాపర్టీ లిక్విడేషన్ ద్వారా మనం తీసుకెళ్లి యుఎస్ లో రీజనల్ సెంటర్స్ ఆథరైజ్ చేసిన బాడీస్ ద్వారా మనం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది. ప్లస్ ఈ మనీ అనేది మన సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. లేదు, ఇన్ కేస్ లైక్ లెట్స్ సే మనకి లిక్విడేట్ చేసినప్పుడు 70% వైట్ ఇచ్చి కొనుక్కునే బయర్ దొరికినా కూడా మేజర్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఆ బయర్ ఇచ్చాడు కాబట్టి ఆ 70% సోర్స్ అనేది మనకి EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. మోస్ట్లీ చాలా మంది ఏంటంటే తెలియకుండా ఏమనుకుంటారు అంటే మనీని వీళ్ళు సరిగ్గా ఏదైతే మనీ ఉందో వీళ్ళకి వచ్చింది వాళ్ళు జాగ్రత్తగా దాన్ని అడ్జస్ట్ చేసి డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. అంటే మీకు ఎవరన్నా అక్కడ గిఫ్ట్ గా కానీ లోన్ గా కానీ ఇస్తున్నా కూడా ఆ మనీ కూడా క్వాలిఫై అయ్యింది. బట్ మీరు ఆ మనీని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ మనీ ఎలా వచ్చిందో చూపించగలగాలి. అప్పుడే ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ కి క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తున్నప్పుడు మేజర్ గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది కదా, అది కట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ప్లస్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో, స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో, లైక్ లెట్స్ ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూ 2 crores 3 crores ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు 100% వైట్ ఇచ్చే బయ్యరు మొత్తం 10 crores కి రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే 7.5 ఇంటూ అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, స్టాంప్ డ్యూటీ ఎంత ఉందో దానికి రిలేట్ మొత్తం వాల్యూ అనేది కట్టి దానికి రిలేట్ ట్రాన్సాక్షన్ జరగాలి. సో అప్పుడు ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది క్వాలిఫై అయ్యింది అనమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ పర్పస్ ఆఫ్ లిక్విడేషన్ ఆఫ్ ప్రాపర్టీ అనేది EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కాబట్టి ఫస్ట్ మన ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులు కొంచెం ఖర్చు అవుతున్నా కూడా మనం ఏంటంటే ఆ క్యాపిటల్ గెయిన్స్ కి రిలేటెడ్ కూడా ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. కొంత ఆడిటర్ ని పెట్టుకొని మంచి ట్యాక్స్ కన్సల్టెంట్ పెట్టుకొని ఏమేమి ఎగ్జామ్షన్స్ వస్తాయి ఏంటి అనేది చూసుకోవాలి మనం. సో ఈ మనీ మనం మెయిన్ గా మొత్తం సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫై అవటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మ్యాండేటరీగా కంప్లీట్ వైట్ సోర్స్ ఆఫ్ ఫండ్ కింద లిక్విడేట్ చేయడానికి మీరు చూసుకోగలగాలి. సో ఎప్పుడు గైడ్ లైన్ ఏంటంటే 70% వైట్ తగ్గకుండా చూసుకోగలిగితే మీకు మనీ అనేది ఈజీగా క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాపర్టీ ద్వారా లిక్విడేషన్ అనేది తెలుసుకున్నాం కదా, ఇంకా అదర్ కాన్సెప్ట్ ఆఫ్ EB5 లిక్విడేషన్ పరంగా కానీ లేకపోతే EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ లో మన మనీ ఎలా సేఫ్టీగా ఉంటుంది, సెక్యూర్డ్ గా ఉంటుంది, ఎటువంటి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మన మనీ వెనక్కి వస్తాయి, ప్లస్ ఎంత కాలంలో వెనక్కి వస్తాయి, గ్రీన్ కార్డ్ ఎందుకు ఫాస్ట్ గా వస్తుంది, ఎలా సిటిజన్షిప్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు, మన ఎంటైర్ ఫ్యామిలీ ఎలా US లో సెటిల్ అవ్వచ్చు అనేది కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాను. ఫర్దర్ గా మన సిరీస్ లో కూడా ఇంకా క్లియర్ కట్ గా తెలుసుకుందాము. స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ద ఎంటైర్ వీడియో.